హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి అయితే చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి శరణ్య దర్శనంలోని పిలిచి ఇలా అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వన్నదే జరిగిందమ్మా. పోలీసుల ఎంక్వైరీలో అక్కడ ఎవరూ చనిపోలేదు అని వాళ్ళ రీసెర్చ్లో తెలిసిందంట. అయితే మన రోహిత్కి ఖచ్చితంగా ఏమి అవి ఉండదమ్మా అని అయితే ఆనంద అంటూ ఉంటుంది. ఆ మాటలకి దర్శన్ శరణ్య చాలా సంతోషపడతారు. ఇక అప్పుడు మళ్ళీ ఆనంద ఇలా అంటుంది. మొన్న హెవెన్ రిసార్ట్లో ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారంట. ఒకవేళ మన ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు ఒకటేనంటావా? ఎందుకన్నా మంచిది ఒకసారి వెళ్ళి అనన్య కాంచనాల రూమ్ చెక్ చేస్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు అని ఆనంద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి మేము సెర్చ్ చేసి వస్తాం అని దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా అనన్య గది వైపు వెళ్తారు. ఇక అనన్య కాంచన లోపల అయితే ఉండి మాట్లాడుకుంటూ ఉండడంతో బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అనన్య ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, మన ముగ్గురికి వీసా వచ్చేసింది, ఇక మనం హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని ఆ పాస్పోర్ట్స్ ఇంకా వీసా పేపర్స్ అయితే కబోర్డ్లో పెట్టి సంతోషంగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక అనన్య కాంచన అలా వెళ్ళిన వెంటనే శరణ్య దర్శన్ వచ్చి రూమ్ మొత్తం చెక్ చేస్తారు. ఇక వాళ్ళకి పాస్పోర్ట్ వీసా పేపర్లు దొరకడంతో అవి తీసుకుని వెళ్ళి ఆనందాకి ఇస్తారు. ఇక ఆనంద అవి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇవి వాళ్ళ వీసా పాస్పోర్ట్స్, అంటే రోహిత్ బావగారికి ఏమీ కాలేదని మనకు అర్థమైపోతుంది అని శరణ్య అంటూ ఉంటే, అవును శరణ్య, నువ్వు చెప్పింది నిజమే, రోహిత్కి ఏమీ కాలేదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఆ గుంటనక్క అనన్య రోహిత్ని ఎక్కడ దాచిపెట్టిందో మనమే కనిపెట్టి దానికి తగిన శాస్తి జరిగేలా చెయ్యాలి, పదండి అని ఆనంద, దర్శన్, శరణ్య అయితే రోహిత్ని బ్రతకడానికి వెళ్తూ ఉంటారు. మరి ఇప్పుడు రోహిత్ని కనిపెట్టి అనన్యకి మళ్ళీ ఎలాంటి శిక్ష వేయనున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.